మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాసగ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, దశమంలో రాహువు, లాభంలో శని. మొత్తంగా ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా గురుడు, అలాగే మానసిక ప్రశాంతత పరంగా శుక్రుడు, శత్రు విజయం పరంగా కుజుడు, ఉద్యోగంలో యూనిక్నెస్ క్రియేట్ చేసుకుంటూ ఎదగడానికి రాహువు, శని ఇద్దరు కూడా యోగిస్తూ ఉన్నారు. ఈ రాశికి 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మనం చూసినట్టయితే కనుక వారం ప్రారంభం 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అది చంద్రుని యొక్క నీచ రాశి అవడం వృషభ రాశి వారికి సంబంధించి. సో మేజర్గా అనవసరంగా థర్డ్ పర్సన్స్ వల్ల మ్యారిడల్ లైఫ్లో కానీ ఇతరత్ర ఏదైనా మీకు చాలా దగ్గర వాళ్ళ విషయంలో కానీ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవడం అనేది మంచిది. కొన్నిసార్లు రిలేటివ్స్, సిబ్లింగ్స్, కొలీగ్స్ వీళ్ళు అనవసరంగా మీ యొక్క బాండింగ్ ఎవరితో అయితే మీకు మంచి బాండింగ్ ఉంటుందో వాళ్ళ మధ్య అనవసరంగా వీళ్ళు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశికి సోమ మంగళవారాల్లో 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కుటుంబపరమైన విషయాల్లో వస్తున్న మార్పులు చేర్పులు, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో వస్తున్న మార్పులు చేర్పులు, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న కొన్ని సిచ్యువేషన్స్ పరంగా వీళ్ళకి సమ్ టెన్స్డ్ ఫీలింగ్ అనేది సోమ మంగళవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా గురువు గారు ఆయన స్వరాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ సో ఫ్యామిలీ పరంగా వస్తున్న ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ని కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ 2 రోజులు కొంచెం ట్రై చేయాలి, టెన్షన్ పడకుండా. అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉద్యోగాభివృద్ధి కోసం, ఉద్యోగం కోసం, ఉద్యోగంలో గ్రోత్ కోసం, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇతర చాలా విషయాల్లో మీకు మంచి జరగటం కోసమే మీకు ఎక్కువ లాంగ్ జర్నీస్ కానీ ఎక్కడన్నా అటెండ్ అవ్వటం కానీ దేనికైనా జాబ్స్కి సంబంధించి కావచ్చు వీటికైనా దాని నిమిత్తం జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాల పరంగా పడే కష్టానికి తప్పకుండా తగినంత ఫలితం వృషభ రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతం మనం చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం
కాబట్టి కొంచెం ఫికిల్ మైండెడ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. వారాంతానికి ప్రొఫెషన్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది. సో ఒక విషయానికి వచ్చినప్పుడు మీ టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో కూడా కొంచెం మైండ్ ఫ్లక్చువేటివ్గా ఉండే ఆస్కారాలు దశమ స్థానానికి సంబంధించి మనకి ఇక్కడ కొంచెం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉందో, సోమ మంగళవారాల్లో దధిశంక తుషారామం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణువుని ఆరాధించడం వల్ల, సత్యనారాయణ స్వామిని, వెంకటేశ్వర స్వామిని నిత్యం దర్శించుకోవటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, జాబ్ పరంగా మీరు టార్గెట్ రీచ్ అయ్యే విషయంలో కొంచెం చాలా లో క్వాలిటీ ఉంటుంది. వాటి విషయంలో కానీ మీకు చాలా వరకు మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.